dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. Thank you so much for watching our TV programs. మా యొక్క టీవీ కార్యక్రమాలు చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. Thank you so much for writing all your prayer requests and praise reports to our office. మా యొక్క ఆఫీస్కి మీ యొక్క ప్రార్థనా విన్నపాలు మరి కృతజ్ఞత విన్నపాలు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. We are personally reading all your prayer requests and praise reports and praying for every day for all your praise requests. వ్యక్తిగతంగా మేమందరం కూడా మీ యొక్క ప్రార్థనా విన్నపాలను కృతజ్ఞత విన్నపాలను కూడా చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. And some people are sending their praise reports also. కొంతమంది మరి వారి యొక్క ప్రశంసలను మాకు పంపిస్తున్నారు. And that will be a great encouraging to us. అవి మాకు ఎంతో మరి ఔత్సాహికంగా ఉత్తేజంగా ఉన్నాయి. And God bless you and God will keep you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని సంరక్షించును గాక. And today and we will meditate upon God word. ఈ దినమున మన దేవుని వాక్యం మీద ధ్యానం చేద్దాం. And today's word is the power of full armor of God is given. దేవుని యొక్క సర్వాంగ కవచం యొక్క శక్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. And in this world we have so many problems and troubles. ఈ యొక్క లోకంలో మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి. And that all the things Paul explained as a spiritual warfare. ఈ యొక్క జీవన విధానం అంతా కూడా ఒక ఆత్మీయ యుద్ధముగా అపోస్తలుడైన పౌలు వివరిస్తూ ఉంటాడు. And this spiritual warfare we have to fight every day, and God has given some spiritual armor to us. ఈ యొక్క ఆత్మీయ జీవిత పోరాటాన్ని మనం చేయడానికి దేవుడు మనకి కొన్ని యుద్ధ కవచాలను మనకి ఇచ్చాడు. That is we will found in Ephesians chapter 6 and verse 10 to 18. అవి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఆ సంగతులు మనం చూస్తాం. Finally, be strong in the Lord and his mighty power. Put on the full armor of God, so that you can take your stand against the devil's schemes. For our struggles is not against the flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces evil in the heavenly realms. Therefore, put on the full armor of God, so that when the day of evil comes, you may be able to stand your ground, and after you have done it, stand still. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. And we have to wear to face the devil. మనము శత్రువుని ఎదుర్కోవడానికి ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించాలి. Because we are not fighting with the humans. ఎందుకంటే మనం మనుషులతో కాదు పోరాడేది. Our spiritual fight is not with the human beings. మన ఆత్మీయ పోరాటం అనేది మనుషులతో కాదు. We are fighting with the very, very dangerous spiritual forces. మనము ఆత్మ సంబంధమైన అనేక అవరోధాలతో మనం పోరాడుతున్నాం. And very dangerous spiritual forces in the darkest world. చీకటి లోకములో ఈ యొక్క ఆత్మ సంబంధమైన అనేకమైన అవరోధాలతో మనం పోరాడుతున్నాం. So God is giving us to this armor to wear to fight with the devil. కాబట్టి దేవుడు ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆ యొక్క అపవాదితో పోరాడడానికి ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. And first is helmet of salvation. కాబట్టి అందులో మనం మొట్టమొదటిగా చూస్తే రక్షణయను శిరస్త్రాణము. And this is very powerful. ఇది చాలా శక్తివంతమైనది.
The helmet is used for the head, ఈ యొక్క శిరస్త్రాణం అనేది తలకు ధరిస్తారు. and in the whole body the head is the very precious one, శరీరం అంతటిలో కూడా ఆ యొక్క తల అనేది చాలా ప్రాముఖ్యమైనది. because in his head we have a valuable brain. ఎందుకంటే మన తలలో ఎంతో విలువైన మెదడు ఉంది. The brain is very precious in our lives. మన యొక్క శరీరంలో మెదడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. So we have to protect our spiritual head with the salvation of God. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన ఈ యొక్క మెదడును, ఆత్మీయమైన తలను మనం ఈ యొక్క రక్షణ అనే శిరస్త్రాణంతో కాపాడుకోవాలి. That is the salvation is like a helmet to our head. రక్షణ అనేది మనకు ఆత్మీయ జీవితానికి ఒక తలలాగా, రక్షణ శిరస్త్రాణంలాగా ఉంది. And it will protect our head. ఈ యొక్క రక్షణ మన యొక్క శిరస్త్రాణము తలని కాపాడుతుంది. The first evil thoughts come into your life. మన జీవితంలో ఆ చెడ్డ ఆలోచనలు, మరి అపవాది తంత్రములనే ఆలోచనలు మన తలలోకి వస్తాయి మొట్టమొదటిగా. First it will come into our brain. మన మనస్సులోకి వస్తాయి మొట్టమొదటిగా ఆలోచనలు. And then the evil thoughts will come and the whole body will spoil. ఎప్పుడైతే మన మనస్సులోనికి ఆ దుష్టమైన ఆలోచనలు వస్తాయో, మన శరీరం అంతా కూడా ఈ యొక్క మనసుతో లేకపోతే ఆ మెదడుతో ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ మెదడుకు ఆ యొక్క దుష్టాలోచన వెళ్ళి మన శరీరమును, మన దేహమును పాడు చేస్తాయి. So put the helmet of salvation. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాణం మనం ధరించుకోవాలి మొట్టమొదటిగా. So that is very important. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. So God gave this salvation to you. ఈ రక్షణ అనేది మీకు దేవుడిచ్చాడు. Because He want to give to you. ఎందుకంటే ఆయన మీకు ఇవ్వాలనుకున్నాడు. He died on the cross for you to give this salvation. ఈ రక్షణ ఇవ్వడానికి ఆయన కలవరి శిలువలో మరణించాడు. Because of His die and resurrection from the dead. ఆయన మరణ పునరుత్థానముల ద్వారాగా And you get the salvation. నువ్వు రక్షణ పొందావు. And this salvation must be your helmet of salvation. ఈ రక్షణ అనేది రక్షణ శిరస్త్రాణంగా నీ ఆత్మీయ జీవితానికి ఉండాలి. And that will protect you from your evil thoughts and sinful habits. ఆ రక్షణ నిన్ను ఈ యొక్క లోకంలో ఉన్న దుష్ట సంబంధమైన ఆలోచనలు, ఆ కార్యక్రమాల నుండి నేను రక్షిస్తుంది. In Romans chapter 1 and verse 16, the Paul said, రోమీయులకు రాసిన పత్రిక 1:16 పౌలు అంటారు, For I am not ashamed of the gospel of Christ, for it is the power of God to salvation for everyone who believes. స్వార్థను గురించి నేను సిగ్గుపడివాడును కాను, ఏలయనగా నమ్మువాని ప్రతివానికి రక్షణ కలుగుచేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. You must believe. నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. The God will give you salvation. రక్షణ అనేది దేవుని వల్లే వస్తుంది. That when you believe, God will give you salvation. దేవుని నమ్మినప్పుడు నువ్వు రక్షణ ఇస్తాడు అని దేవుని నమ్మినప్పుడు you will get your salvation. నువ్వు రక్షణ పొందుతావు నమ్మినప్పుడు. The salvation is given by you by the power of God. ఈ రక్షణ నీకు ఇవ్వబడుతుంది దేవుని శక్తి ద్వారాగా. Because the will of God, God is given to you. దేవుని చిత్తం ప్రకారంగా దేవుడు నీకు ఇస్తున్నాడు రక్షణ. Because God knows you need this salvation. ఎందుకంటే దేవుడు నిన్ను ఆదిలో ఎన్నుకున్నాడు నీకు రక్షణ అవసరమని. So He 2000 years ago He came into the world and died on the cross as a sinful man. ఒక శాపగ్రస్తుడిగా కలవరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణించాడు మన కోసం. And so because of His sacrifice you will get this salvation. ఆయన యొక్క మరి బలిదానం వల్ల మనకి రక్షణ అనేది కలుగుతుంది. So in your life you have this. మన జీవితంలో ఈ రక్షణ అనేది ఉండాలి. And never lose it from your life. ఈ రక్షణ అనే శిరస్త్రాణమును మరి ఇప్పుడు కూడా మనము మరి తీసివేయకూడదు మరి. And you will get it, and after all your life you have this salvation in your life. మీ జీవితం అంతట్లో కూడా ఈ యొక్క రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి. Never lose your salvation in your life. రక్షణ అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు మన జీవితాల్లో. So that is the gift of God given by the power of God. అది దేవుని యొక్క బహుమానము, దేవుని శక్తి ద్వారా వచ్చిన దేవుని బహుమానం అది. So that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. And secondly we see
రెండవదిగా మనం చూస్తాం, that is belt of truth. అది సత్యమును దట్టి. And in our lives we have to live with truth, మన జీవితంలో నమ్మకంగా యథార్థంగా ఉండాలి. because God lives with the people, those who have the truth. దేవుడు యథార్థవంతులతో ఉండటానికి ఇష్టపడతాడు. And God wants to bless the people, those who have truth in their lives. యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. And so because of that we have to wear like a belt to our body. కాబట్టి మనం మన యొక్క నడుముకు సత్యమనే దట్టిని కట్టుకున్న వారిగా సిద్ధముగా ఉన్నవారిగా ఉండాలి. And that truth will be help you to stand still. ఆ యొక్క సత్యమైన దట్టి మనం స్థిరంగా నిలబడడానికి సహాయం చేస్తుంది. When you don't have truth in your life, మన జీవితంలో యథార్థత లేనప్పుడు, and we did not stand perfectly, మనము యథార్థంగా నిలబడలేము. and if you have truth in your life, మీరు యథార్థంగా ఉండుట మీ జీవితంలో ఉంటే, and you will stand like a lion, మనము ఒక సింహము వలె, అంటే అంత ధైర్యంగా మనం నిలబడతాం ఆత్మీయ పోరాటంలో. The righteous people stand like a lion, నీతిమంతులు మరి సింహం వలె ధైర్యంగా ఉంటారు. and that's God wants in your life. ఆ యొక్క స్థిరత్వాన్ని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. That truth you have to wear like a belt in your life. ఆ యొక్క సత్యము యథార్థత అనే యథార్థమైన జీవితాన్ని మన యొక్క నడుముకు దట్టిలాగా మనం ధరించాలి. And Jesus said, I am the way and the truth and the life. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని. And Jesus is the truth. యేసు ప్రభువే సత్యము. And the truth God we have like a belt in our body. యథార్థవంతుడు సత్యమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు, ఒక సత్యమనే దట్టిలాగా. And we have to wear it like a belt to our body. మన యొక్క శరీరమునకు ఒక బెల్ట్ మాదిరిగా దీన్ని ధరించుకోవాలి. And you will know the truth will set you free. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. When you knew the truth, మీరు సత్యము తెలుసుకున్నప్పుడు the truth will set us free. ఆ యొక్క సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. There is no more bondage in our lives. మన జీవితంలో ఇంకెప్పుడు కూడా మరి బానిసత్వం ఉండదు. There is no more fear in our lives. మన జీవితంలో ఎప్పుడు కూడా భయం అనేది ఉండదు. Because the truth God came into our lives. ఎందుకంటే సత్యమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి. We know the truth. మనకు సత్యము తెలుసు. And we wear the truth like a belt. మనం ఆ సత్యాన్ని ఒక బెల్ట్ మాదిరిగా ధరించుకుంటున్నాం. That truth will be lead to us and set to free. ఆ సత్యము మనం స్వతంత్రులుగా చేస్తుంది. And another third one is shield of faith. మూడవదిగా విశ్వాసమను డాలు. And this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. And we will see in Hebrews chapter 11, there we see so many people, those who have faith in the whole Bible. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం విశ్వాస వీరుల యొక్క పట్టికను మనం చూస్తాం. And all the people, how they lived and how they have faith in their lives. వారిలో ఎలాగ వారు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారో, విశ్వాసం ద్వారా ఎలా నడిచారో మనకు అక్కడ కనపడుతుంది. And this is the faith is very important to the believers. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసుల జీవితంలో. That will protect you as a shield to battle with your enemy. శత్రువుతో పోరాడడానికి దాని నుండి సంరక్షించబడడానికి ఈ డాల్ అనేది మరి ఈ యొక్క విశ్వాసమైన డాల్ అనేది మనకి ఎంతగానో ప్రాముఖ్యమైనది. It will protect you from all the arrows of the devil. సాతాను వేసే ఆ యొక్క బాణముల నుండి తప్పించడానికి ఈ విశ్వాసమైన డాలు మనకు అవసరం. So that is the shield of faith is very important. కాబట్టి విశ్వాసమైన డాలు చాలా ప్రాముఖ్యమైనది. And all the people have the faith in their lives and live a victorious life in their lives. ఎవరైతే విశ్వాసము కలిగిన జీవితం కలిగి ఉన్నారో వారు విజయవంతమైన జీవితం జీవించారు. By faith all things are possible with us. విశ్వాసము వలన ప్రతిదీ సమస్తము సాధ్యము. And by hearing we will get the faith. విశ్వాసం అనేది వినుట ద్వారా కలుగుతుంది. And through faith we will move the mountains also. ఈ విశ్వాసం ద్వారా కొండలను సైతం మనము కదిలింపగలము. And that is the power of faith. అది విశ్వాసముకున్న శక్తి. And if you have small faith like a mustard seed, ఒక మరి
ఆవగింజ వంటి విశ్వాసం మనకుంటే గనక, చిన్న విశ్వాసం ఉంటే గనక you can move this mountain and tell this mountain, go from here to and go there, and it will be moved. మన ఆ యొక్క చిన్న ఆవగింజ వంటి విశ్వాసం కలిగి ఉండి ఒక కొండతో నువ్వు కదిలింపబడి మరి కదిలింపబడదు గాక అని పలికితే చాలు, అది కదిలింపబడుతుంది. And that is the power of faith. అది విశ్వాసముకున్న శక్తి. And you have faith like this. మనకి ఇలాంటి విశ్వాసము, ఈ యొక్క మరి గట్టి విశ్వాసం ఉండాలి. And you will use it like a shield to defeat the enemy. ఈ యొక్క శత్రువును ఎదుర్కోవడానికి ఈ యొక్క విశ్వాసాన్ని మనము మరి ఉపయోగించాలి. And we will see in Hebrews chapter 1 and verse 3, we will see all the people in the whole Bible. మరి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము మరి అందులో 3వ వచనం నుండి మనం చూస్తాం విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి. And also we see in Romans 10 and verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు Faith comes by hearing the word of God. విశ్వాసము దేవుని వాక్యం వినుట ద్వారాగా కలుగుతుంది. And we have to hear the word of God. దేవుని వాక్యాన్ని మనం వినాలి విశ్వాసం పొందాలంటే. If you want to grow in your faith, మీరు విశ్వాసంలో ఎదగాలి అనుకుంటే కనుక you must hear the word of God. మనం దేవుని వాక్యాన్ని వినాలి మనం. Then you will get the faith. అప్పుడు మనం విశ్వాసాన్ని పొందుతాం. You will grow in your faith. మన విశ్వాసంలో ఎదుగుతాం. Maybe the faith comes very little. ఒకవేళ ఆ విశ్వాసము కొంచెమే ఉండొచ్చు. And day by day it will increase by the hearing of the word of God. దేవుని వాక్యము వింటూ ఉండగా అది క్రమక్రమంగా ఆ విశ్వాసం అనేది పెరుగుతుంది. That will become a great mountain. అది గొప్ప పర్వతములాగా విశ్వాసం అనేది గట్టిగా And ఉంటుంది. you will get the mountain moving faith in your lives. మనము ఆ విశ్వాసం ద్వారాగా మరి ఆ కొండలను సైతం మరి కదిలించగలం. And that is the power of faith. అది విశ్వాసముకున్న శక్తి. And also Jesus said in Matthew 17 and verse 20, యేసు ప్రభు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చెప్పారు, mountain moving faith. కొండలను సైతము కదిలించే విశ్వాసము. Nothing is impossible with you. ఏది కూడా అసాధ్యమైంది కాదు మనతో. Jesus said nothing is impossible for you. నీకు అసాధ్యమైంది ఏది లేదని యేసు ప్రభు చెప్తున్నాడు. You can move the mountains. మనం కొండలను సైతం కదిలించగలము. Whatever the problems you are facing, ఎటువంటి సమస్యను మనం ఎదుర్కొంటున్నా సరే, it is look like a mountain in your life. ఒకవేళ అది పర్వతంలాగా మన జీవితంలో ఉండొచ్చు, కానీ You can move the mountains with the faith. విశ్వాసంతో ఆ యొక్క పర్వతం లాంటి సమస్యలను మనము మరి ఎదుర్కొనగలము, జయించగలము. That Paul said that is like a shield in your spiritual war. పౌలు గారు అంటారు, మన విశ్వాస పోరాటంలో అది ఒక డాలులాగా ఉంటుందని పౌలు గారు చెప్తున్నారు. And the fourth one is the feet prepare and ready. నాలుగోది స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు. And every time we have to wear this to go to preach the word of God. ఈ యొక్క సిద్ధ మనస్సు అనే జోడు, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అనే జోడు మనం ఇప్పుడు కూడా స్వార్థను ప్రకటించడానికి ధరించుకోవాలి. And we have to tell about the gospel to other people, those who don't know. స్వార్థను తెలియని వారికి మనం స్వార్థ ప్రకటించాలి. In our workplace so many people don't know about మనం Jesus పనిచేస్తున్న ప్రాంతాల్లో చాలా మంది యేసు ప్రభుని తెలుసుకొని వారు ఉన్నారు. in the marketplace they don't so many people don't know about Jesus Christ. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా మంది యేసు ప్రభు గురించి తెలియని వారు ఉంటారు. In your college there is so many people, there are so many unbelievers don't know about Jesus మీ Christ. కళాశాలలో కాలేజీల్లో కూడా చాలా మంది యేసు ప్రభుని తెలియని వారు, మరి అవిశ్వాసులు చాలా మంది As ఉన్నారు. a spiritual man and a spiritual woman, wherever you go you have to take the name of Jesus to preach them. ఒక విశ్వాస పౌరుడిగా లేకపోతే ఒక విశ్వాస సహోదరిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభుని నువ్వు మోసుకుని వెళ్ళాలి. And that is like a Paul said that is like a feet prepared and ready to preach the gospel. అందుకని పౌలు గారు అంటారు, సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు అని జోడు అని పౌలు గారు చెప్తున్నారు దాన్ని. And that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసకి. And if you tell the gospel, నువ్వు స్వార్థను ప్రకటించినప్పుడు and the people will know about the love of Jesus Christ. యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రజలు తెలుసుకుంటారు. They will come to Christ and they will deliver from all their bondages in their lives. యేసు ప్రభు దగ్గరికి వారు రాగలుగుతారు. వారి జీవితంలో ఉన్న అనేక మరి
ఆ, బానిసత్వాల నుండి వారు రక్షించబడతారు. They will also know about the love of Jesus Christ. వారు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటారు. So you have to ready to prepare every time to take the gospel to the. కాబట్టి మనం సువార్త ప్రకటించే ప్రతి సమయంలో కూడా సిద్ధ మనసు కలిగి ఉండాలి. And so God wants to do in your life. అది మన జీవితాల్లో దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. And psalmist David said, కీర్తనకారుడు అయిన దావీదు అంటాడు, your word is a lamp unto my feet నీ వాక్యము నా పాదములకు దీపమై ఉందని అంటాడు. and a light into my path. నా యొక్క మార్గమునకు వెలుగై ఉందని అంటాడు. And the word of God is a lamp unto our feet దేవుని వాక్యము మన పాదములకు దీపము and a light unto our path. మన మార్గములకు వెలుగు అని దేవుని వాక్యంగా ఉంది. In this world we are walking in the darkest world. ఈ యొక్క చీకటి లోకములో మనం నడుస్తున్నప్పుడు And the word of God is a light into our path. ఈ చీకటిలో దేవుని వాక్యము మన యొక్క మార్గాలకు వెలుగుగా ఉంది. The word of God tell us where we have to go. దేవుని వాక్యం మనకు చెప్తుంది ఎక్కడికి మనం వెళ్ళాలనేది. Which is the good way and which way you have to go. ఏది సరైన మార్గము, ఏ మార్గంలో మనం వెళ్ళాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. So we have to have this word of God as a feet unto our light unto our feet. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యము మన యొక్క పాదములకు దీపంగా ఉండాలి. That is the David's experience. అది దావీదు యొక్క భక్తుడైన దావీదు యొక్క అనుభవము. And this experience also we have in our lives. అది కూడా మన జీవితాల్లో ఆ దావీదుకున్న ఆ యొక్క అనుభవం మన జీవితాల్లో కలిగి ఉండాలి. And also he said in Psalms chapter 18 verse 33, కీర్తనకారుడు అంటాడు కీర్తన 18:33 చరణంలో, he makes my feet like the feet of deer. లేడి యొక్క పాదముల వలె ఆయన నా యొక్క పాదములు చేస్తాడు అంటాడు. And sets me on the high places. ఉన్నతమైన ప్రదేశంలో నన్ను నిలుపుతాడు అని చెప్తుంది వాక్యం. And if you take this gospel with you always, ఎప్పుడైతే మనం స్వార్థను మనతో పాటు తీసుకువెళ్తాం, ఇప్పుడు కూడా your feet will become like a feet of deer. మన యొక్క పాదములు లేడి పాదముల వలె ఉంటాయి. And God will set you in very high places. ఎప్పుడైతే మనం స్వార్థను ప్రకటిస్తామో దేవుడు మనల్ని ఉన్నతమైన ప్రాంతంలో ఉన్నతమైన ప్రదేశంలో నిలుపుతాడు. And also Paul said in Romans chapter 10 and verse 15, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్తాడు, how beautiful are the feet of those who bring the good news. స్వార్థను ప్రకటించే వారి యొక్క పాదములు ఎంత సుందరములు అని పౌలు గారు అంటారు. So you have to prepare to take this word of God. ఇప్పుడు కూడా మనం స్వార్థను ప్రకటించడానికి మోసుకు వెళ్ళడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. And that will be a very beautiful in your life. అది మన జీవితంలో ఎంతో మనోహరమైనదిగా ఉంటుంది. And you have this in your life compulsory. ఈ స్వార్థను ప్రకటించడం అనేది మన జీవితంలో మరి ఒక భాగంగా మనం కలిగి ఉండాలి ఖచ్చితంగా. Because Jesus said in Matthew chapter 28 verse 18 to 20. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు, go to all the world and preach the gospel and tell everyone. సర్వలోకమునకు వెళ్ళి స్వార్థను ప్రకటించడి, అందరికీ తెలియజేయడి, ప్రతి వారిని శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు. And make disciples all the people. ప్రతి వారిని కూడా మరి శిష్యులుగా చేయమని ఆయన వాక్యం సెలవిస్తుంది. And baptize them in the name of the Father and the Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి ఆయన ఆజ్ఞాపించాడు. And I will be with you always. నేను సదాకాలం ఇదిగో మీతో ఉన్నానని చెప్తున్నాను. God promised us, I will be with you always. యేసు ప్రభు మరి వాగ్దానం చేశాడు, మీతో నేను ఎల్లప్పుడూ చిరకాలం ఉంటానని. And he is with you. ఆయన మనతో ఉన్నాడు. And he will help you to preach the gospel. ఆయన మనకి మరి స్వార్థను ప్రకటించడానికి సహాయం చేస్తాడు. And this is the great commission God given to us. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞగా మనం చూస్తాం. And we found in another thing and put on the breastplate of righteousness. నీతి అను మైమరువును మనం ధరించుకోవాలని మనం 5వదిగా మనం చూస్తాం. And this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. That is and we have a very important part in this our chest place. మన యొక్క శరీరంలో ఈ యొక్క రొమ్ము భాగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. And we have to wear the righteous as a breastplate.
in this. ఈ యొక్క మన యొక్క దేహమును కాపాడుకోవడానికి ఈ యొక్క మైమరువును మనం ధరించాలి. And this is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. This breastplate is with righteousness, ఇది నీతి అని మైమరువు. because our God is very righteous దేవుడు నీతిమంతుడు. and He loves the righteous people ఆయన నీతిమంతులను ప్రేమించేవాడు. and He bless the righteous people ఆయన నీతిమంతులను ఆశీర్వదించేవాడు. and He will fight for the righteous people ఆయన నీతిమంతుల కోసం పోరాడతాడు. and He will give all the blessings to the righteous people. ఆయన నీతిమంతులకు సమస్త ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేవాడు. And we are also have this righteousness as a breastplate. మనం కూడా ఈ యొక్క నీతి అనే మైమరువును ఒక మరి మైమరువుగా ఒక మరి ఆభరణంగా ధరించుకోవాలి. This breastplate is very important. ఈ యొక్క మైమరువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. It will protect all this part. ఈ యొక్క భాగమునంతటి కూడా మరి అది మొండాన్ని అంతటిని కూడా అది కాపాడుతుంది. And all the evil forces attacked by the devil, ప్రతి ఒక్క మరి అపవాది తంత్రములన్నిటిని కూడా ఎదుర్కోవడానికి it will attack అవి ఇక్కడే అటాక్ చేస్తాయి ఈ హృదయంలోనికి. and it will deliver you. The righteousness of shield is deliver you from all that. ఈ యొక్క నీతి అనే మైమరువు ఆ యొక్క సాతాను యొక్క ఆయుధాల నుండి ఆ యొక్క తంత్రాల నుండి మనం రక్షిస్తుంది. నీతి అనే మైమరువు. If you live a righteous life, మనం నీతిగా జీవించినప్పుడు they will never do anything to you. మరి సాతాను మన జీవితంలో ఏ కార్యం కూడా చేయలేడు. That righteousness will protect you. ఆ యొక్క నీతి జీవితము నిన్ను కాపాడుతుంది. That is the Paul said in put on the righteousness as a breastplate. పౌలు గారు అంటారు నీతి అనే మైమరువు మనం ధరించుకోవాలని. That is, and we will see in Romans chapter 1 verse 17 we see that. మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో. For the gospel of righteousness from God is revealed. This is the righteousness from God comes through the faith in Jesus Christ to all who believe. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి వాని యందు బయలుపరచబడి ఉన్నది. And the righteousness given by God. ఈ యొక్క నీతి అనేది దేవుని ద్వారా ఇవ్వబడింది. God revealed us this righteousness. ఈ యొక్క దేవుడు ఈ నీతిని మనకి అనుగ్రహించాడు. This righteousness of God given by Jesus Christ through faith. దేవుని యొక్క నీతి అనేది విశ్వాసము ద్వారాగా దేవుని చేత ఇవ్వబడింది. Let us pray. ప్రార్థన చేద్దాం. Our gracious heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you Jesus for giving this wonderful word for us. మాకు నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. Thank you for giving all the spiritual things to attack our devil, Lord. అపవాదిని జయించడానికి మీరు ఇచ్చిన సర్వాంగ కవచం బట్టి నీకు వందనాలు ప్రభువా. Thank you for giving this full armor of God in our lives. మా జీవితాల్లో నువ్వు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని బట్టి, విశ్వాసమైన సర్వాంగ కవచాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. And through all this we have to defeat the devil in our lives, Lord. మా ఈ యొక్క సర్వాంగ కవచము ద్వారాగా ఈ అపవాదిని జయించాలని నీ చిత్తమైంది ప్రభువా. And we have to wear in our lives and defeat our devil, Lord. మేము మా జీవితాల్లో ఇది ధరించుకుని అపవాదిని జయించాలి. And thank you Jesus for giving these wonderful words to us. మాకు ఈ యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. And thank you for giving all these wonderful gifts to us to battle in the spiritual phases. విశ్వాస జీవితంలో, విశ్వాస పోరాటంలో మేము మరి నిలవటానికి, జయించడానికి మీరు ఇచ్చిన మరి బహుమానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. We have to defeat the devil with all these spiritual gifts, Lord. మేము మరి యొక్క సర్వాంగ కవచముతో మరి అపవాదిని జయించాలని నీ ఆశ అయితే ఉన్నది ప్రభువా. Because you know, Lord, devil will attack us in the spiritual realm. కాబట్టి ఈ యొక్క మరి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో అపవాది మమ్మల్ని మరి మా మీదకి పోరాటం వస్తుంది ప్రభువా. Thank you for giving these wonderful things. కాబట్టి మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. Those who are heard this message, Lord, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని పొందుకున్నారో ప్రభువా, have this wonderful armor in their lives also, Lord. వారు కూడా వారి జీవితాల్లో ఈ యొక్క సర్వాంగ కవచాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. To defeat the devil in their lives, Lord. వారి జీవితాల్లో అపవాదిని జయించడానికి అది ఉండడానికి కృప చూపించండి. Thank you, Lord, for giving the helmet of salvation. థ్యాంక్ యూ లార్డ్, మాకు రక్షణ అనే శిరస్త్రాణం ఇచ్చినందుకు. Thank you, Lord, the breastplate of righteousness.
మరి నీతి అనే మైమరువు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. Thank you, Jesus, for giving the shield of faith also. విశ్వాసం అనే డాల్ను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. And also thank you for giving the belt as truth, Lord. సత్యం అనే దట్టిని మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord, for giving your wonderful word of God as a sword of the Spirit, Lord. ఆత్మ ఖడ్గమైన నీ యొక్క వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభువా. Thank you so much for and preparing our feet for the gospel, Lord. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును అనే జోడు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord, and giving all the blessings in our lives. మా జీవితంలో మీరు ఇచ్చిన మరి ఆ యొక్క ఆశీర్వాదాలన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. To attack the devil through all these things, Lord. వీటి ద్వారాగా అపవాదిని ఎదిరించడానికి నువ్వు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. Thank you, Lord, for your mighty plan in our lives. మా జీవితంలో నువ్వు కలిగిన గొప్ప యొక్క మరి చిత్తాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. In the precious name of Jesus we pray. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. Amen. ఆమేన్. Thank you so much. థాంక్యూ. Mr. Jachin Charlie, Jesus Gospel Ministry, డోర్ నంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నంబర్ 9440315214. మరి ఒక నంబర్ 94913798834. Thank you and God bless you.